సమ్మర్లో తప్పకుండా తినాలండి. సమ్మర్లోనే ఎక్కువగా కనిపిస్తాయి తాటి ముంజలు. మీరెవరైనా తిన్నారా? తినకపోతే ఖచ్చితంగా తినండి. మనకి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా తినడానికి ట్రై చేయండి. ఈరోజు మా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో మార్నింగ్ అయితే మాకు కొంచెం పనుండి బయటకు వెళ్తున్నాము అండ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కిడ్స్కి అయితే నేను నూడిల్స్ అయితే చేసేసానండి. సో అండ్ ఇంకా అలాగే కర్రీ కోసం అయితే నేను పొటాటోస్ అంటే ఎక్కువ వాళ్ళకి ఇష్టమైన కర్రీసే చేస్తూ ఉంటాం అనమాట. అవే మేము కూడా అలవాటు చేసుకున్నాం. పిల్లల తర్వాతే కదండి ఏదైనా. సో పొటాటోస్ అయితే నేను కట్ చేసేస్తున్నానండి. సో పొటాటోస్ కర్రీ అయితే చేస్తున్నాను. సో పొటాటో కర్రీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో హడావుడిగా ఉందన్నమాట. అందుకే నేను నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదండి. నేను జస్ట్ నార్మల్గానే వీడియో షూట్ చేసుకుంటున్నాను. ట్రైపాడ్ అయితే తీసుకోవాలి. సో గింబల్ బెటరా ట్రైపాడ్ బెటరా ఏ తీసుకోవాలో నాకు కొంచెం అయితే కన్ఫ్యూజ్ ఉందండి. సో మీరు ఎవరికైనా తెలిస్తే ఏది బెటర్గా ఉంటుందో ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు కదండి కుకింగ్ వ్లాగ్స్ వెయిట్ చేసేవాళ్ళు. మేమైతే ఎక్కువ అవుట్ సైడ్ షాపింగ్ వీడియోస్ చేస్తాను కాబట్టి నేను నార్మల్గా కెమెరాతోనే తీసుకుంటానండి. సో ఇప్పటివరకు అయితే ఏది తీసుకోలేదు నేను ట్రైపాడ్ ఆర్ గింబల్. సో చూస్తున్నానండి ఏది బెస్ట్ కూడా నాకు కొంచెం కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. సో ఇంక ఈరోజు మీరు ఏ కర్రీ చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి. సో ఇంకా నేను అన్నీ కట్ చేశానండి. ఇలాగ మనం కొంచెం వాటర్లో చక్కగా ముక్కలన్నీ కడుక్కొని ఇలాగ కొంచెం ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే కర్రీ పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అండ్ అలాగే మనకి అంటుకోకుండా ఉంటుంది, నీట్గా వస్తుందండి కర్రీ. అందుకని చెప్పేసి నేను ఇలాగ ఆరబెడతానండి. ఎప్పుడైనా కర్రీ చేసే ముందు కూడా ఇలాగ చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఇట్లా ఆరబెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్లో మొత్తము తడి మొత్తం పోతుందండి. ఇంక అప్పుడు కర్రీ చేసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో చూడండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా డే మొత్తం హడావుడిగా ఉంటుందండి. పిల్లలతో అయితే మాత్రం అస్సలు మామూలుగా ఉండదు. డైలీ మార్నింగ్ లేస్తే ఇంకా ఈ వంట చేసుకోవడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, కిడ్స్ని చూసుకోవడంతో మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతే ఫుల్ బిజీగా ఉంటుందండి. మాకైతే ఇంకా బిజీ అనమాట. మా వాళ్ళు ఎప్పుడు ఆల్మోస్ట్ కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ తగాదాలు తీర్చలేమండి. సో ఇంకా నా కర్రీ అయితే అయిపోయిందండి. పొటాటో కర్రీ కూడా చేసేసాను, రైస్ కూడా పెట్టేశాను. సో ఇంక ఫాస్ట్గా అయితే తినేయాలి అని చెప్పేసి రైస్ కూడా పక్కనే పెట్టేశానండి. స్టవ్ మీద పెట్టేశాను, అది కూడా కుక్ అవుతూ ఉంది. ఇంక వెంటనే స్కూల్కి అయితే వచ్చేసామండి. ఈసారి మా పాప స్కూలు పైన క్లాస్ మారుతున్నారు. మా బాబు కూడా ఈ స్కూలే, కాకపోతే తను బాబు ఒకే స్కూల్, కాకపోతే క్లాస్ రూమ్స్ అయితే చాలా దూరంగా ఉన్నాయండి బాబుకి. సో చూస్తున్నారుగా మా పాపకి అయితే ఇన్ని స్టెప్స్ ఎక్కాలండి. చాలా దూరం ఉంటుంది అనమాట. మనకి మెయిన్ గేట్ దగ్గర నుంచి అయితే చాలా దూరం ఉంటుందండి. మళ్ళీ పైగా ఇన్ని స్టెప్స్ ఎక్కాలి. ఇన్ని స్టెప్స్ ఎక్కేసి చూస్తున్నారు కదండి. ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ చివరికి ఉందండి వాళ్ళ క్లాస్ రూమ్ అయితే. చూసారా ఎంత చివరికి ఉందో. ఇక్కడ నుండి చూస్తే మీకు మెయిన్ గేట్ కూడా కనిపిస్తుంది, చూస్తున్నారా. సో అక్కడి నుంచి అయితే మనం రావాలండి. ప్రజెంట్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బుక్స్ కోసం అందరి పేరెంట్స్ అయితే వస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి పర్టికులర్ టైం ఇస్తారండి. ఆ టైంలోనే వచ్చి మనం బుక్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. స్కూల్కి ఇంకా 12th అయితే స్కూల్స్ ఓపెన్ అవుతాయండి. బట్ బిలోనే మనకి ఏంటంటే ఇలాగా చెప్తున్నారనమాట బుక్స్ అవి తీసుకోవాలి కాబట్టి. సో మేమైతే ఇంకా బుక్స్ అయితే తీసుకున్నాము. మా బాబు పాప చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా తను వచ్చేసి ఇక్కడ అనమాట, తన సెక్షన్ వచ్చేసి ఏ సెక్షన్ అండి. సో ఆ సెక్షన్కి అయితే తను వెళ్ళాలి. సో చాలా దూరం ఉంటుందండి. పేరెంట్స్ని అయితే పై వరకు రానివ్వరండి, కింద సెక్షన్ వరకే రాణిస్తారు. కింద వరకు మాత్రమే వస్తారనమాట. ఎవరైనా రావాలి అనుకుంటే అక్కడికి వచ్చి మనం డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు అండి. అంటే బైక్ బయట పెట్టేసుకోవాలి. బై వాక్ మాత్రం మనం అక్కడి దాకా రావచ్చు. అక్కడ నుంచి ఇంకా పిల్లలే వెళ్ళిపోవాలి. సో మా వాడైతే చెప్తున్నాడు చూడండి వాళ్ళ అక్క క్లాస్. ఎక్కడ మీ అక్క స్కూలు? క్లాస్ ఏ క్లాసు? ఓ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు.